ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం మండలం బూదూరు గ్రామానికి చెందినటువంటి ఎస్సీ మాది కుల యువకులు విజయ్, చిన్న మరి గాబ్రేలు నిన్నటి దినమున అర్ధరాత్రి అంటే ఈ 2025 సంవత్సరం ముగించుకొని 2026 సంవత్సరంలోకి అడుగుపెట్టగా అర్ధరాత్రి 12 గంటల 20 నిమిషాలకి ఈ యువకులు అక్కడ చికెన్ కొట్టు దగ్గరికి కూడా వెళ్ళి చికెన్ తీసుకురావడానికి వెళ్తే మరి అక్కడే మద్యం సేవించినటువంటి అదే బూదూరు గ్రామానికి చెందినటువంటి ఒక చాకలి నరేష్ అనే వ్యక్తి ఆయన మరి ఎంతో మరి కుల వివక్షత అంటరానితనం మరి చూపించి మీరు మాదిగలు మా ఏరియాలోకి మా వాడలోకి రాకూడదని హుకుం జారీ చేసి మరి మా యువకులు ఎందుకు రాకూడదు ఈ రోజుల్లో కంప్యూటరిజం ఎందుకు రాకూడదని ప్రశ్నిస్తే నాకే ప్రశ్నిస్తారని కూడా కోపాద్రుకానికి మరి పాల్పడి ఆయన దగ్గర ఉన్నటువంటి కత్తిని తీసుకొని వచ్చి ఒక్కసారిగా మరి తలపైన మరి అదేవిధంగా ఒక గడ్డం మీద చేతుల మీద విచక్షణ రహితంగా నరికి మరి ఎవరైతే అక్కడ వచ్చినారో అడ్డుకున్న వారిని కూడా మరి కత్తితోన పొడవడానికి పోయి చాలా చిన్న చిన్న గాయాలు చేసి మరి నిజంగా మరి అందరిని కూడా కత్తితో కూడా బెదిరించి చాలా వరకు కూడా కత్తితో వీర విహారం కూడా చేయడం జరిగింది. తక్షణమే ఆ ముద్దాయి పైన వెంటనే హత్యాయత్నం SC/ST అట్రాసిటీ సెక్షన్ ప్రకారం ఆ ముద్దాయి పైన కేసు నమోదు చేసి వెంటనే కూడా సబ్ జైలుకి ఎత్తాలని కూడా మేము ఈరోజు కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఎమ్మెగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వచ్చి బాధితులను కూడా పరామర్శిస్తే మాకు చాలా బాధాకరం అనిపించింది. ఈరోజు నూతన సంవత్సరం చేసుకోవాలన్నా, పండుగలు చేసుకోవాలన్నా ఈ దేశంలో దళిత గిరిజనులకి శాంతి లేదు, ప్రశాంతత లేదు. అయ్యా, ఈ కుల వివక్షత అంటరానితనం చూపించే వాళ్ళు మరి అగ్ర కులస్తులకి నేను ఒకటే తెలియజేస్తున్నా, అయ్యా మీది ఒకటే రక్తం, మాది ఒకటే రక్తం. మీరు కుల వివక్షత అంటరానితో చూపించండి, మా పైన దాడులు చేయొద్దండి, మా పైన అత్యత్నాలు చేయొద్దండి, మమ్మల్ని చంపొద్దండి అని కూడా ఈ నూతన సంవత్సరం సందర్భంగా మేము ఈ మీడియా ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాం. నిజంగా మాకైతే నూతన సంవత్సరం అయితే ఈరోజు మాకు సంతోషం లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ విషయం పట్ల ఆల్రెడీ SP గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇంతవరకు కూడా SC/ST అట్రాసిటీ చట్టం కూడా కేసు నమోదు చేయలేదు మంత్రాలయం పోలీస్ స్టేషన్లో. వెంటనే ఆ ముద్దాయిని మరి లోపలికి పెట్టి ఖచ్చితంగా సబ్ జైలుకు కూడా పంపించలేకపోతే జైభీం MRPS సంఘం ఈ జిల్లా వ్యాప్తంగా మంత్రాలయం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా రాస్తా రోకలు, ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బాధితులకు ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని కూడా ఢిల్లీ వరకు కూడా తీసుకెళ్లి ఆ బాధితులకు న్యాయం చేకూర్చేంత వరకు కూడా మేము పోరాడతామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిగా, జైభీం MRPS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీం.